వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి. ఎవరికైనా కాళసర్ప దోషాలు ఉన్నా, రాహుకేతు దోషాలు ఉన్నా వెంటనే ఇక్కడికి వచ్చి శివయ్యకు వెండి నాగు పడగలను సమర్పిస్తే ఆ దోషాలన్నీ తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. కానీ ఇప్పుడు ఆ వెండి పాములకు కూడా వెండి ధరల సెగ గట్టిగా తగిలింది. శ్రీకాళహస్తి దేవస్థానానికి ఏటా దాదాపు 200 కోట్ల రూపాయల ఆదాయం వస్తే అందులో 120 కోట్ల రూపాయలు కేవలం ఈ రాహుకేతు దోష నివారణ పూజల ద్వారానే వస్తుంది. కానీ ఇప్పుడు అంతర్జాతీయంగా వెండి ధరలు అమాంతం ఆకాశాన్ని తాకడంతో ఆలయ ధర్మకర్తల మండలి కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటి వరకు శ్రీకాళహస్తిలో భక్తుల కోసం 500 రూపాయలు, 750 రూపాయలు, 1500, 2500, 5000 ధరల్లో రాహుకేతు పూజా టికెట్లు అందుబాటులో ఉండేవి. ఇందులో సామాన్య భక్తులకు అత్యంత అందుబాటులో ఉండే 500 టికెట్ను ఇప్పుడు దేవస్థానం పూర్తిగా రద్దు చేసింది. అలాగే 5000 ఉన్న అత్యున్నత పూజా టికెట్ ధరను ఏకంగా 6000కు పెంచేసింది. సాధారణంగా ఏ పూజ టికెట్ తీసుకున్నా సరే దేవస్థానం భక్తులకు 5 గ్రాముల వెండితో చేసిన 2 నాగు పడగలను ఉచితంగా ఇస్తుంది. కానీ ప్రస్తుతం పెరిగిన ధరల ప్రకారం ఆ 5 గ్రాముల వెండి పాములను తయారు చేయించడానికే దేవస్థానానికి 1250 రూపాయలు ఖర్చు అవుతుంది. దీనికి అదనంగా పూజా సామాగ్రికి మరో 250 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే ఒక భక్తుడు 500 పెట్టి టికెట్ తీసుకుంటే దేవస్థానం వాళ్లకు 1500 వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రతి 500 టికెట్ పైన ఆలయానికి దాదాపు 1000 రూపాయల నష్టం వస్తూ ఉండడంతో చేసేదేమీ లేక ఆ టికెట్ను రద్దు చేశారు. అంతేకాకుండా పూజ పూర్తయ్యాక ఆ వెండి పడగలను గుడిలో ఉన్న హుండీలో వేయాలి. కానీ కొంతమంది భక్తులు తెలియక వాటిని తమ వెంట ఇంటికి తీసుకువెళ్ళిపోతున్నారు. దీనివల్ల ఆలయానికి నష్టం మరింత భారం అవుతుందని అధికారులు తెలుపుతున్నారు. టికెట్ ధరలు పెంచినా స్థానికులకు ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్న స్థానికులకు ఒక ప్రత్యేక అవకాశాన్ని కల్పించారు. వీరు ప్రతి బుధవారం కేవలం 100 రూపాయలు చెల్లించి సామూహికంగా ఈ రాహుకేతు పూజలు చేసుకోవచ్చు. ముందుగానే పేరు నమోదు చేసుకోవాలి. అయితే వీరికి మాత్రం పూజలో వెండి నాగు పడగలు ఇవ్వరు. వెండి పడగలకు బదులుగా పెద్ద రాగి పడగలు ఉంచి పూజ చేయిస్తారు. కానీ ఈ కొత్త నిర్ణయంపై పండితులు, భక్తుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కేవలం రాగి పడగలు పెట్టి అసలు వెండి సర్పాలు లేకుండా దోష నివారణ పూజలు చేయడం శాస్త్ర విరుద్ధమని వారు మండిపడుతున్నారు. నాగ పడగలు లేకుండా సర్పదోష పూజ చేస్తే అది పుణ్యాన్ని ఇవ్వకపోగా దోషాన్ని పెంచుతుందని కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి పెరిగిన వెండి ధరలు దేవుడి పూజలకు, సామాన్య భక్తులకు మధ్య ఒక పెద్ద అడ్డంకిగా మారాయని ఈ కథ వివరిస్తోంది.